వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము ఇన్స్టెంట్ స్టఫ్డ్ ఇడ్లీ తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు రవ్వ, బాంబే రవ్వ, ఇది ఉప్మా రవ్వ. ఈ కప్పుతో తీసుకున్నాను నేను. ఇదే కప్పుతో రవ్వ. ఒక కప్పు పెరుగు, గట్టి పెరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. దీంట్లో ఉప్మా రవ్వ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఉప్మా రవ్వ డ్రై రోస్ట్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. డ్రై రోస్ట్ చేసిన ఉప్మా రవ్వను ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, వంట సోడా తర్వాత వేసుకోవాలి. ఇది మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. పెరిగేసి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోస్తాం. ఇలా నీళ్ళు పోసి కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకొని మూత పెట్టేసి అరగంట పాటు పక్కన పెడదాము. ఇప్పుడు ఇడ్లీలోకి స్టఫింగ్ తయారు చేద్దాము. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడైంది, ఆయిల్ వేసుకుందాము. 1 స్పూన్ ఆయిల్ చాలు. ఆయిల్ వేడైంది. ఇప్పుడు కొద్దిగా మినపప్పు, కొంచెం శనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టి వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయినాయి. ఇప్పుడు 2 మీడియం సైజు ఆలుగడ్డలు తీసుకొని ఉడికించుకొని పొట్టు తీసి ఇలా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఇవి వేసుకుందాం, కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకుందాం. పచ్చిమిర్చి వేసినాం కదా, కొద్దిగా వేసుకోవాలి. మొత్తం ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఉప్పు కారం వేసినాక కలిపినాక 1 నిమిషం పాటు పెట్టేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది చల్లారనివ్వాలి. ఇది ఇడ్లీలోకి ఆలివ్ స్టఫింగ్ చేసినాం కదా, ఇది చల్లారింది. ఇప్పుడు వీటిని చిన్నగా బిళ్ళల్లాగా చేసుకోవాలి ఇడ్లీ లోపల పెట్టడానికి. ఈ విధంగా చేసి పెట్టుకోవాలన్నీ. ఈ విధంగా అన్ని బిళ్ళల్లాగా చేసి పెట్టుకోవాలి. మనం నానబెట్టుకున్నాం కదా రవ్వ, అరగంట అయిపోయింది, బాగా నానింది. ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. గట్టిగా అయింది కదా, ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుందాము. నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని దీనికి ఆయిల్ పెట్టుకోవాలి. మొత్తం అన్నిటికీ ఆయిల్ రుద్దుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇడ్లీ బ్యాటర్ తీసుకుందాము. పిండి కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో వేసుకొని ఉన్నాయి కదా మనం చేసి పెట్టిన పిల్లలు ఇంట్లో పెట్టుకోవాలి. పెట్టి దీనిపై నుంచి మళ్ళీ పిండి వేసుకోవాలి. స్టఫింగ్ చేసేయాలి మొత్తం వీటిని. ఇట్లా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ముందు
ఇప్పుడు దీనిపై నుంచి పిండి వేసుకోవాలి. ఈ విధంగానే అన్ని ఇడ్లీ ప్లేట్స్ నింపి పెడతాము. స్టవ్ ఆన్ చేసుకుందాము. వేసుకొని ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మరిగించుకోవాలి. మరుగుతున్న నీళ్ళలో ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకున్నాము. అన్నీ ఫిల్ చేసి పెట్టుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ 10 నిమిషాలలో ఇడ్లీలు రెడీ అవుతాయి. పది నిమిషాల్లో ఇడ్లీలు రెడీ అయినాయి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇడ్లీలు తీస్తాం ప్లేట్ నుంచి. స్టఫ్డ్ ఇడ్లీలు రెడీ అయినాయి. ఇప్పుడు స్పూన్ తడుపుకొని తీయాలి. స్టఫింగ్ ఇడ్లీ ఈ విధంగా ఉంటుంది. మనం మధ్యలో కట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇదే స్టఫింగ్ ఇడ్లీ. ఇన్స్టెంట్ స్టఫ్డ్ ఇడ్లీలు రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.